సో ఇదిగోండి బా రాళ్ళు ఇసిరేస్తున్నాడు ఏగమాడు. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సర్వైవింగ్ మాస్క్స్ అండి. సో అజ్మీర్లో అయితే ఇదే ఫస్ట్. అంటే మనకున్న టూరిస్ట్ లొకేషన్స్ అన్నిటిలో కన్నా ద ఓన్లీ వన్ హిస్టారికల్ మూమెంట్ విచ్ ఇస్ సర్వైవింగ్ అని అంటే ఇదే అని మనకి వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆర్ఏ దిల్కా జోఫ్రా అండి. ఇదైతే మనకి ఓల్డెస్ట్ సర్వైవింగ్ మాస్క్ ఇన్ అజ్మీర్. చక్కగా నేను 8 గంటలకైతే వచ్చాను, కానీ విపరీతమైన జన్మ కబ్జా నవాబ్ దర్గా దగ్గర. సో లోపలికి అయితే వెళ్ళాలి. సో ఓల్డెస్ట్ సర్వైవింగ్ మాస్క్ ఇన్ అజ్మీర్ అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ ఇండియా. సో కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కబ్జా గరీబ్ నవాజ్ దర్గాకి వెళ్దాం అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ అండి. తెల్లారింటికి బిర్యానీలు ఆమ్లెట్లు అన్నీ వేసేస్తారు. సో ఇదిగోండి బా రాళ్ళు ఇసిరేస్తున్నాడు ఏగమాడు. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సర్వైవింగ్ మాస్క్స్ అండి. సో అజ్మీర్లో అయితే ఇదే ఫస్ట్. అంటే మనకున్న టూరిస్ట్ లొకేషన్స్ అన్నిటిలో కన్నా ద ఓన్లీ వన్ హిస్టారికల్ మూమెంట్ విచ్ ఇస్ సర్వైవింగ్ అని అంటే ఇదే అని మనకి 1192లో గ్రౌండ్ బ్రేక్ చేసి స్టార్ట్ చేస్తే 1199కి పూర్తి చేశారు. సో బ్యూటిఫుల్. మనకి అక్కడ మొత్తం అంతా కూడా ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఇస్లాంలో ఉన్నాయి. సో అయితే మనకి అంత డీటెయిల్గా తెలియదు కానీ సో బ్యూటిఫుల్ అండి. మనకి ఇది కట్టించిన వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబాక్ కమిషన్ చేశారు 1192లో. మొత్తం అంతటిని డిజైన్ చేసింది మనకి అబూ బకర్ ఆఫ్ హీరత్. తనే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా డిజైన్ చేసి అద్భుతమైన మాస్క్ అయితే కట్టేసి జరిగింది. సో లోపల పిల్లర్స్ కూడా చాలా ఉన్నాయి, వెళ్ళి చూపిస్తాను. సో పుష్కర్ కూడా అద్భుతం అండి. మీరు జనరల్గా అజ్మీర్ వస్తే అజ్మీర్ మీకు ఒక రోజు పడుతుంది ఎక్స్ప్లోర్ అవ్వడానికి. దాని తర్వాత చక్కగా పుష్కర్ వెళ్ళి పుష్కర్లో నైట్ అయితే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఎంజాయ్ చేయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే మరి నేను ఇంకా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పుష్కర్ వెళ్తున్నాను నేను. సో ఇక్కడ కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, అవి కవర్ చేసేసి కబ్జా బాబా అని చూద్దాం. మరి అక్కడ ఏముందో తెలియదు. సో అది కూడా అజ్మీర్ అట్రాక్షన్, అది బ్యూటిఫుల్. సో ఎన్నో ఏళ్ళ నాటి కట్టడం అంటే చూడండి, ఇప్పుడు కూడా మనకి ఇంత అందంగా కనిపిస్తుంది అంటే అప్పట్లో వాడే డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ని మెచ్చుకోవాలి. సో ఇదంతా పిల్లర్స్. సో బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుండి నేను కబ్జా నవాబ్ దర్గా, అజ్మీర్ దర్గా అని కూడా ఒకటేని. సో ది మోస్ట్ ఫేమస్ దర్గా అంటే ఇండియా, వన్ ఆఫ్ ది ఫేమస్ దర్గాస్ ఇన్ ఇండియా. సో అక్కడికైతే వెళ్ళి అది కూడా మీకు తెలియజేస్తాను. సో జనం అయితే మీకు అక్కడ క్రౌడ్ అనేది మీకు చూపిస్తాను. రకరకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, ఆమ్లెట్లు ఏంటి, బిర్యానీలు ఏంటి, అన్ని జనం. తెల్లారి ఇప్పుడు 8:30 అవుతుంది, 8:30కి ఇంత క్రౌడ్ ఉంది. బ్యూటిఫుల్. చూడండి బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అండి. చక్కగా మీరు అజ్మీర్కి వచ్చేటప్పుడు ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సో అక్కడ మనకు కనిపిస్తుంది, అక్కడ కూడా ఒక మసీదు ఉంది. మసీదు, 2 మసీదులు ఉన్నట్టున్నాయి. మరి అక్కడ కూడా వెళ్ళి నేను మీకు చూపిస్తాను. సో మరి హిందీలో రాశారు కాబట్టి మనకి మరీ ఇప్పుడు హిందీలో రాస్తున్నారో లేకపోతే గుజరాతీలో రాస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. బ్యూటిఫుల్ మాస్క్. సో కట్టించింది మనకి ఐబాక్ అయినా మరి డిజైన్ చేసింది బకర్
అబూ ఆఫ్ హెరాత్ అయినా కూడా మనకి మళ్ళీ రీమాడిఫికేషన్ అనేది చేసింది ఇల్తుత్మిష్ ఇన్ 1213th సెంచరీలో. సో ఇవేనండి మనకి ఆదే దిన్కా జోప్రా మాస్క్ విశేషాలు. మనకి ఇది ఇండిపెండెన్స్ రాకముందు అయితే మనకి మాస్క్గానే ఉండేది. దాని తర్వాత ప్రజలందరికీ టూరిస్ట్ లొకేషన్ కింద ప్రతి మతం కూడా వచ్చేటట్టు చేశారు. సో అజ్మీర్ దర్గా షరీఫ్ కూడా అదే అద్భుతం. అందరూ కూడా ప్రతి రిలీజియన్స్ కూడా అక్కడికి రావచ్చు. సో అక్కడికైతే మనం వెళ్దాం. సో కిందకి వెళ్ళాక మీకు క్రౌడ్ అనేది చూపిస్తాను. మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. ఇది 8:30 అవుతుందా, రాత్రి సాయంత్రం వేళ, లేకపోతే వీకెండా అయినా కాదు, నార్మల్ రెగ్యులర్ మండేస్లోనే ఎంత క్రౌడ్. సో ఇవే మనకి ఆదే దిన్కా చోప్రా విశేషాలు. సో కింద అయితే మీకు చూపిస్తాను మొత్తం మనకి అజ్మీర్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే. 2 लाख 1 से 2 90 से 2 कर दे.